అప్పట్లో నేను 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక బెదిరిచ్చేది అనల్లా. జంబ్లింగులు అవుతుంటాయి, స్క్వాడ్లు వస్తా అంటారు, ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు వస్తాడు, షిట్టీలు దొరికితే మాత్రం కథమే అని అనేది. అసలు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఎవలబ్బా, ఎట్లా వస్తాడు కావచ్చు? ఫ్లయింగ్ అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తాడా, సుడిగాలి లెక్క మొగులు మీదికెళ్ళి ఊడు పడతాడా అని అనుకునేది. కానీ వచ్చింది లేదు, పట్టింది లేదు. కానీ ఒక పరీక్ష సెంటర్కు మాత్రం మొగుల మీదకి వెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందట. ఇక మరి మనం కూడా పోయి ఓ మల్క దర్శనం చేసుకొని వద్దామమ్మ, రండి. నిజంగా పరీక్ష సెంటర్లకు ఫ్లయింగ్ స్క్వాడ్లు వస్తారు అని అనంగిన్న కానీ ఫ్లయింగ్ స్క్వాడ్లు అంటే గిట్లుంటారని అస్సలు అనుకోలేదు. వాళ్ళ ఆగో చూస్తారా మీరు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ను? ఆగో బండ్ల మీద ఉన్నది కనబడుతుందా? గద్దనేనోళ్ళ ఫ్లయింగ్ స్క్వాడ్ అర్థం కాలేదా? అయితే ఇప్పుడు అంతటా పరీక్షలు నడుతున్నాయి కదా, కేరళలో కూడా 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి. పిల్లలందరూ వచ్చారు హాల్ టికెట్లు పట్టుకొని. ఇక పరీక్ష స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడే ఒక గద్ద వచ్చింది. ఒక పిల్లగాని హాల్ టికెట్ అనుకోపోయింది. అరే అవంటే ఆగ చూడు ఎత్తుకపోయి ఆరామ్స్ ఎట్లా చూస్తాందో, దాని కాలకాడున్నది పిల్లగాని హాల్ టికెటే. ఇక ఎప్పురి కథ, పరీక్ష రాయాలంటే హాల్ టికెట్ కావాలి. ఆ హాల్ టికెట్ నేమో గద్ద ననకపోయింది. ఇక ఒక గోస కాదు, ఇక దాన్ని బతలాడుకున్నారు, దండం పెట్టిరు. ఇక గద్ద కూడా మనసులో పాపం అనిపించచ్చు, అసలే పరీక్షలాయే, పోరని జీవితాన్ని ఎందుకు బర్బాద్ చేయాలని మనసులో అనిపించినట్టున్నది. ఇక జరిసేపటిగా హాల్ టికెట్ ని విడిచిపెట్టింది. ఏ మాటకు ఆ మాటనోళ్ళ ఎవరన్నా మన వస్తువులను సామాన్లను కోడిపిల్లలను ఎత్తుకపోతే గద్దెలెక్క దనకపోయారనుకుంటాం. భూములను కబ్జా చేసిన పెద్దోడు కాదు వాడు పెద్ద పెద్ద గద్ద అని అంటాం. కానీ నిజంగానే గద్దచ్చి హాల్ టికెట్ ఎత్తుకపోయి జరిసి భాగవాగ జగన్నాథం చేసింది.